హాయ్ అండి. ఈరోజు ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులతో ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది క్విక్‌గా ఎక్కువ టైం లేదు అన్నప్పుడు చేసేయొచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌ని అయితే చూసేద్దాము. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 కప్ వరకు అటుకుల్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే అవి క్రిస్పీగా అవుతవి. అప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలో స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకొని గీ హీట్ ఎక్కిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకునేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను ఇంకో బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలో పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినేటువంటి స్వీట్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోండి. పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దానిలో 2 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా జస్ట్ మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. తర్వాత దానిలో మంచి ఫ్లేవర్ కోసము ఇలాచీ పౌడర్ను 2 స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి అటుకులను అలాగే నట్స్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్.